ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 72వ కీర్తన 18వ వాక్యాన్ని చివరి మాట మనం చదువుకుందాం. 72వ కీర్తన 18వ వాక్యపు చివరి మాటను మనం చదువుకుందాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. అందరూ చెప్తారా? ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ మరి ఈ 3వ వార్షికోత్సవ అరుణోదయ ప్రార్థనల మొదటి దినాన మనకి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దాన పూర్వకమైన ఒక సందేశం ఏంటంటే, మరి అరుణోదయ ప్రార్థనల కొరకు నేను మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా 2 మాటలు నాకు ప్రేరేపణ కలిగినాయి. అయితే గత రాత్రి ఈ మాట మీద నాకు ప్రేరేపణ వచ్చింది. అంటే గత సంవత్సరం ఒక దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ మధ్యకాలమే నేను అడుగున్నాను, మరి ఇప్పుడు అడిగితే ఎంతమంది చెప్తారో తెలియదు. కానీ గత సంవత్సరం దేవుడు ప్రారంభపు దినాన ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, కొండని పొట్టుగా నేను చేస్తాను అని 2వ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి మన జీవితాల్లో ఉన్న కొండల్ని దేవుడు పొట్టుగా చేశాడు. అలాగే ఈ సంవత్సరం ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే, ఈ తొలి దినాన్ని అంటున్నాడు. మరి దావీదు మహారాజు ఆయన యొక్క అనుభవాల్లో నుంచి కీర్తన రాస్తూ, ఆయన సొలొమోను కీర్తన ఇది. ఆయన ఈ కీర్తన రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అంటే ఈ సంవత్సరం అరుణోదయ ప్రార్థనల ఫలితం ఏంటంటే, ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవించబోతున్నాం. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2 వాక్యాలు నాకు ప్రేరేపణకు వచ్చినాయి. అదేంటంటే, జరగవు అని మనం అనుకున్న కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అంటే ఆశ్చర్య కార్యమే కదా. ఇది జరగదు అని మనం ఏదైతే అనుకున్నామో వాటిని చేస్తాడు. అసలు మొత్తానికి ఈ సంవత్సరం ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు మనకంటే, ఆశ్చర్యకరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యం అంటే ఏంది? ఇది మనకి సాధ్యం కాదు. ఆశ్చర్యం వేసింది కొన్ని. ఇది ఎలా సాధ్యం అని మనం అనుకుంటాం. ఆ రీతిగా సంతోషకరంగా అనేక మేళ్లతో మనల్ని ఈ సంవత్సరం దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఆయన అంటున్నాడు కదా, ఆయన మాత్రమే. ఆ మాట మనకు కావాలి, ఇంకెవ్వరు కాదు. మన జీవితంలో ఇదిగో ఈ కార్యం జరిగించగలిగే దేవుడు మాత్రమే అని మనం ఎలా అంటామో, మరి అలాగా నీ జీవితంలో ఇక జరగదు అని నువ్వేదైతే ఫిక్స్ అయిపోయి, ప్రభా నేనైతే ఇది చేయలేను, నా వల్ల కాదు, నా యజమానుడి వల్ల కాదు, నా బిడ్డల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఇది నీ వల్ల మాత్రమే సాధ్యమని నువ్వేదైతే దేవుని మీద ఆనుకున్నావో, దాని విషయంలో నీవు కూడా అంటావు, ఆయన మాత్రమే నా జీవితంలో ఈ ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు అని నువ్వు స్తుతించే విధంగా ఆయన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నేనైతే ఇది చేయలేదు, ఇది కట్టింది ఆయన, ఇది చేసింది ఆయన, ఇది ఈ బిడ్డను మార్చింది ఆయన, ఇది ఈ రీతిగా మేము ఉన్నామంటే ఆయన నువ్వు చెప్పే విధంగా ఆయన చేస్తాడని ఈ తొలి దినాన్ని దేవుడు ప్రత్యక్షమై, అదిగో సొలొమోను అంటున్నాడు, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఎలాంటి ఆశ్చర్యకార్యాలు? మహా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఎవరో కాదు, ఆయన ఎలాంటి దేవుడు? మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ రోజున మరి రాత్రి వేళంతా ప్రయాసపడ్డాడు పేతురు, ఒక్క చేపైనా పట్టలేదు. ఇది మనకందరికీ తెలిసిందే, పాశంగా పెద్ద మర్మం ఏం కాదు అనుకోవద్దు. విశ్వాసంతో వినండి దేవుని వాక్యాన్ని, తప్పనిసరిగా విశ్వసించండి. మీ విశ్వాస పరిమాణమును బట్టే దేవుడు మీ జీవితాల్లో మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ రోజున రాత్రంతా ప్రయాసపడిన పేతురుకి చేతగాని కార్యం, అదిగో ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు గనుక ఆ దోణిలోనికి దేవుడు ఎక్కాడు. ఆయన చెప్పాడు, ఆయన మాటను విన్నాడు. కుడివైపున మాత్రమే నువ్వు వలవే. ఆయన తెలీదా జాలరికి? కానీ దేవుడు చెప్పిన మాటను మాత్రమే అంగీకరించి, అయ్యా కుదరదు అన్నాడు. కానీ ఆయన ఎటువైపు అయితే చెప్పాడు అటువైపే వలవేశాడు. ఆశ్చర్యకరంగా పట్టజాలనంత విస్తారమైన చేపల్ని ఆ రోజున దోణి నిండా నింపిన దేవుడు. ఇది ఈ ఉదయకాలపు అరుణోదయ ప్రార్థనలో తన సేవకుల నోట ఆయన ఈ మాటలు ఉంచుతూ, నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను. ఎందుకంటే ఆయన పని మాత్రమే చేస్తున్నాం, ఆయన పని కొరకు మాత్రమే నిలిచి ఉన్నాం కనుక నిశ్చయంగా సేవకుని మాటను రూఢిపరుస్తాడు. ఆ మాటను విశ్వసించగలిగితే, ఒక గురి పెట్టుకొని, ప్రభా నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నా జీవితంలో. ఎందుకంటే మనం అయిపోయింది మన పని, రాత్రంతా మనం ప్రయాసపడ్డాం,
కొందరిని మార్చాలని, కొన్ని పరిస్థితుల్ని సరిచేయాలని మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. ఇక అయిపోయింది, ఇక విసిగిపోయాము. విసిగి ఒకవేళ అరుణోదయ ప్రార్థనలు పాలు పంపులు పొందితే ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, నేను మాత్రమే. అక్కడ సొలొమోన్ అన్నాడు, కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేవాడిని. హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు కేవలం ప్రతి ప్రార్థనలో పాలు పంపులు పొందు, ప్రతి స్థుతిని నువ్వు స్థుతిలో సమయంలో స్థుతించు, ప్రార్థనా సమయాల్లో ఆసక్తి కలిగి పాలు పంపులు పొందు. విసుగక ఆయన సన్నిధిలో పేతురు వల్లే రాత్రంతా కష్టపడ్డాడుగా, మళ్ళీ వల వేయమంటున్నాడు. ఎంత కష్టం వల వేసేవాడికే తెలుసు ఆ కష్టం ఏందో. అవునా, వాటన్నిటిని సరి చేసుకోవాలి, విడిపించుకోవాలి, అవన్నీ చిక్కుముడులు తీయాలి, అవన్నీ కూడా మరలా వాళ్ళు ప్రయాసపడాలి. వల వేసినప్పుడల్లా చేపలు పడకపోగా దానిలో ఏ నాచో గందరగోళం ఏదేదో ఇరుక్కుపోతే మళ్ళీ వాటన్నిటిని శుభ్రం చేసుకోవాలి కదా. అలాగే ఎప్పటి వరకు ప్రయాసపడ్డాను, ఇన్ని ప్రార్థనలు ఇంత అన్నీ నువ్వు విసిగిపోవద్దు. ఇప్పుడు దేవుడు చేస్తాడా అని విసిగిపోక పేతురు వల్లే ఆయన మాట చొప్పున నువ్వు వల వేయగలిగితే, ఆ ప్రయత్నం నువ్వు ప్రార్థన అనే వలవను వేసి చూడు. నిశ్చయముగా దేవుడు ఈ యొక్క 2 మాసాల్లోనే కాదు, రాబోతున్న కాలంలో గొప్ప కార్యాలను అనుభవించినట్లుగా సహాయం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ ప్రభు మనకిస్తున్న ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి మోకరించి ప్రార్థన చేసుకుని, ఇంకెక్కువ సవిస్తారమైనటువంటి మాటలు అవసరం లేదు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా ప్రభా, నీవు మాత్రమే నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా. నా యొక్క విశ్వాస పరిమాణమును బట్టి నేను ఏదైతే అడుగుతున్నానో నా జీవితంలో తండ్రి అయ్యా, మేమైతే చేయలేం, నా వల్లనైతే సాధ్యం కాదు, నేను చేశాను ప్రయత్నం ఎంతవరకు అలసిపోయాను అయ్యా, ఇదిగో ఈ ఉదయకాలం నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నాయన నీ నామం పేరిట ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, నీవు మాత్రమే ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, నీవు మాత్రమే అయ్యా ఈ కార్యాలు జరిగించగలిగిన దేవుడు అని అయ్యా, ఇదిగో నీ మీద ఆనుకుంటూ ఉండగా నాయన నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. అరుణోదయ ప్రార్థనల ఈ 3వ వార్షికోత్సవ మొదటి ఆ యొక్క కూడికలో నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. అయా బిడ్డల జీవితంలో ఈ మాటలు నెరవేర్చబడును గాక తండ్రి, నీకు స్తోత్రం నాయన. అనేకుల జీవితాల్లో తల ఎత్తబడాలి నాయన, అనేకుల యొక్క అక్కరలు తీర్చబడాలయ్యా, అనేకుల జీవితాల్లో నాయన చీకటి తొలగించబడి నాయన కుటుంబాల్లో ఘనమైన కార్యాలు అనుభవించాలి నాయన, సహాయం చేయండి అయ్యా. పేతురు వలె లోబడే మనస్సు నాయన ఇంకా అనేకులు సమకూర్చబడాలి నాయన, అనేకుల్ని సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలి నాయన, సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ దినమంతా కూడా మా బిడ్డలకు మీ క్షేమాన్ని ఇవ్వండి నాయన. ప్రత్యేకంగా ఉదయకాలపు వేళ నాయన ఎవరైతే నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయం అందు నిశ్చయముగా నాయన ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు దీవెన దయచేయమని, ఉదయకాలపు ఈ వాక్య భాగాన్ని ప్రభా ప్రతి బిడ్డ వినికిడిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినం తోడై ఉండి ఆయన ఈ దినమున ప్రారంభించులాగున ఆశ్చర్యకరుడిగా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు జరిగించును గాక.